జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విజయలక్ష్మికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. విజయలక్ష్మికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. విజయలక్ష్మికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. విజయలక్ష్మికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మేయర్ గా పనిచేస్తున్నటువంటి గద్వాల విజయలక్ష్మి కొద్దిసేపటి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఊపి ప్లాట్ లో ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ వెళ్ళడానికి సంస్కృతి వ్యక్తం చేసింది. వీరితో పాటు సిగరెట్ శోభన్ రెడ్డి డిప్యూటీ మేయర్ తను కూడా పార్టీలో చేరాలని కలిసి చేరాలనుకున్నప్పటికీ కూడా తక్కువ పరిస్థితి ముందే ఇప్పటికే 20 రోజుల ముందే మన మాజీ మేయర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కలిసి బొంతు రామంతో కలిసి తను ఆ పార్టీలో చేరడం జరిగింది. అయితే కేకే కూడా త్వరలో పార్టీలో రాబోతా ఉన్నారు. కేకేకి సంబంధించి కేకే ఇంటికి రేవంత్ రెడ్డి రావాలని చెప్పి కండిషన్ తో పాటు సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఆయన పార్టీలో కండువా కప్పుకోవాలని చెప్పేసి కూడా అనుకున్నారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ ప్రకారం రేవంత్ రెడ్డి ఇంటికి మేయర్ గద్వాల విజయలక్ష్మి వెళ్ళడం జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి వ్యూహం ప్రకారం దాదాపు 24-25 మంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు మిగతా బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఆమెతో కలిసి కాంగ్రెస్ లో చేరాలని చెప్పి అనుకున్నప్పటికీ అటువంటి వ్యూహం ప్లాన్ చేసి మిగతా కార్పొరేటర్లు కూడా ఆమెకు సహకరించేటువంటి పరిస్థితి లేదు. ఆమెకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు, వ్యక్తిగత సంబంధాలు ఎవరితో కూడా సయోధ్యగా ఉన్నటువంటి సఖ్యతగా లేనటువంటి పరిస్థితి కాబట్టి కార్పొరేటర్లు ఎవరు కూడా ఎవరికి వాళ్ళగా వ్యవహరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో చేరడం, తర్వాత కేకే కూడా 6వ తారీఖు లేదా సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్ వీళ్ళంతా కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుతున్నారు. ఇంకా కొంతమంది కార్పొరేటర్లు కూడా స్థానికంగా ఆయా మంత్రుల ఆధ్వర్యంలో పార్టీలో చేరడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.